నమస్తే ఫ్రెండ్స్, నేను మీ బబ్లు. వెల్కమ్ టు ఎంఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం గురించి అందరికీ తెలుసు. కానీ అక్కడున్న బేతాళుడు గురి వెనుక దాగి ఉన్న రహస్యం గురించి మీకు తెలుసా? ఒకప్పుడు కొండగట్టు ప్రాంతం మొత్తం దట్టమైన అడవులతో నిండిపోయి ఉండేది. ఆ అడవుల్లో క్రూర జంతువులు, విషసర్పాలు సంచరిస్తూ ఉండేవి. అలాంటి సమయంలో ఆ ప్రాంతంలో వెలిసిన ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని కాపాడటానికి శివుని గణాలలో ఒకడైన బేతాళుడు ఈ కొండపై క్షేత్రపాలకుడిగా స్థిరపడ్డాడని స్థానికులు చెప్తారు. కాలం గడిచినా, రాజులు మారినా, తరాలు మారినా బేతాళుడు మాత్రం ఈ క్షేత్రానికి రక్షకుడిగా నిలిచాడని భక్తుల విశ్వాసం. అందుకే ఇప్పటికీ చాలామంది భక్తులు ముందుగా బేతాళుడికి నమస్కరించి ఆ తర్వాతే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారు. కానీ అక్కడ కనిపించే ఒక విచిత్రమైన ఆచారం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. భక్తులు తమ కోరికలను మనసులో కోరుకుని ఒక నాణ్యాన్ని అక్కడి రాళ్లకు లేదా గోడలకు అతికిస్తారు. ఆ నాణ్యం అక్కడే అతుక్కుంటే బేతాళుడు తమ కోరికను స్వీకరించినట్టే అని వారు నమ్ముతారు. ఉద్యోగం కావాలని, పెళ్లి జరగాలని, సంతానం కలగాలని, ఆరోగ్యం బాగుండాలని ఇలా ఎన్నో కోరికలతో భక్తులు బేతాళుడిని ప్రార్థిస్తారు. మరికొందరు భక్తులు బేతాళుడి దర్శనం తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లడం కూడా ఒక ఆచారంగా పాటిస్తారు. ఇవి పురాణాల్లో కనిపించే కథలు కాకపోయినా తరతరాలుగా వస్తున్న స్థానిక విశ్వాసాలు. కొండగట్టును కాపాడుతున్న ఆ అజ్ఞాత రక్షకుడు బేతాళుడు అని భక్తులు నేటికీ నమ్ముతారు. మరి మీరెప్పుడైనా కొండగట్టు బేతాళుడి గుడినకి నాణేలు అతికించారా? మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన ఆలయాల రహస్యాలు తెలుసుకోవాలంటే వెంటనే మన ఎంఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగుని ఫాలో అవ్వండి.